నేను కొన్ని అమెజాన్ నుంచి కొంచెం ఆఫర్స్ నడుస్తున్నాయని చెప్పేసి కొన్ని ఐటెమ్స్ ఇంట్లో బాగా యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్‌ని నేను బుక్ చేశాననమాట. ఇప్పుడు ఐటెమ్స్ అన్నీ చూసేసేద్దామా? ఆగలేకపోతున్నాను సార్. ఫోన్ కవర్. అందరూ డైరెక్ట్‌గా ఫోన్ అనేసుకున్నారు కదా! అంటే అది కట్ చేసేటప్పుడే పొడి పడిపోయింది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకు అలా ఇన్ని బుక్ చేశానో నాకే అర్థం కావట్లేదు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. 4 రోజుల తర్వాత వచ్చినాయి కాబట్టి వేరే డ్రెస్‌లో కనిపిస్తున్నాను. వావ్! నిజంగా రియల్‌గా క్యూట్‌గా బావుందబ్బా! హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ భావన రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజు ఏంటి స్పెషల్ అంటే నేను కొన్ని అమెజాన్ నుంచి కొంచెం ఆఫర్స్ నడుస్తున్నాయని చెప్పేసి కొన్ని ఐటెమ్స్ ఇంట్లో బాగా యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్‌ని నేను బుక్ చేశాననమాట. అవి ఈరోజు వచ్చేసాయి. చాలా ఏంటబ్బా! అసలు నేననుకున్నాను డేట్స్ మారి విడివిడిగా వస్తాయనుకున్నా. నేను కరెక్ట్‌గా డేట్స్ చూసుకోలేదు. అన్నీ ఒకే రోజొచ్చాయి. ఇంకా చాలా రావాల్సినున్నాయి. కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఏమేం తీసుకున్నానో, దేనికి యూజ్ అవుతాయి అనేది చూద్దాం. ఓకేనా? ఇవిగోండి, ఇవన్నీ కూడా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. ఇందులో ఏమేమొచ్చాయి, ఏంటి అనేది నాకు గూడా ఎక్సైట్‌మెంట్‌గానే ఉన్నాయి. ఈ ఏమేమి వచ్చినాయో చూసేద్దాం. ఇప్పుడు ఐటెమ్స్ అన్నీ చూసేసేద్దామా? ఆగలేకపోతున్నాను సార్. ఒక్కొక్కటి మొదలుపెట్టేద్దాం. ఫస్ట్ ఏమొస్తుంది? ఇది చూసేద్దాం ఫస్ట్ ఏంటన్నది. అంటే తేలిగ్గా ఉంది. నాకేంటో అర్థమైపోయింది. అందుకే ఫస్ట్ ఇది తీసేస్తున్నా. మిగతా అన్నీ అయితే నాకు అర్థం కాలేదండి. ఒక్కొక్క ప్యాక్ ఒక్కొక్కటి అంటే డిఫరెంట్ ప్యాకింగ్స్‌తో ఉన్నాయి కాబట్టి. ఇది పొడుగ్గా సన్నగా ఉంది కాబట్టి ఫోన్ కవర్. అందరూ డైరెక్ట్‌గా ఫోన్ అనేసుకున్నారు కదా! అంటే అది ఫోన్ కవర్, ఫ్లిప్ కవర్. నాకిది ఎందుకో కొంచెం షైనీ బ్లాక్ కలర్ బా నచ్చింది. అంటే ఇలాంటిది వాడలేదు. నేను వేరే కలర్స్ వాడాను కాబట్టి ఇది ఫస్ట్ టైం ఇది వాడదామని ఫిక్స్ అయ్యి ఇది నచ్చి ఇది ఐటెమ్ సెలెక్ట్ చేసుకున్నాననమాట. అంటే మీరు కూడా అందరూ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంటారు. కానీ ఒకే రోజు ఇన్ని ఐటెమ్స్ అయితే నేను ఫస్ట్ టైము నాకు రావడం. ఇంకా వచ్చేవి ఉన్నాయి కానీ అది కూడా పెడదాం అనుకుంటున్నాను. అరే! కట్ చేసేటప్పుడే పొడి పడిపోయింది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? అంత బాగా కట్ చేశానన్నమాట. దేవుడా! చూసారా ఎలా కట్ చేసేసానో? నేనేదేదో తిట్లు మాట్లాడేస్తున్నాను అనుకోవద్దు. అది ఫ్లోలో అలా వచ్చేసింది. పౌడర్స్ వాటర్‌లో కలుపుకొని తాగడానికి ఏంటి అని అడిగితే నెక్స్ట్ టైం చెప్తాను. మీరు అడగకపోతే చెప్పను. ఓహ్ మై గాడ్! ఇది కట్ అయిపోయింది యాక్చువల్లీ. అమ్మయ్య! బతికిపోయానన్నమాట. ఓహ్ మై గాడ్! ఎన్ని పౌడర్స్. నేను కూడా ఈ పౌడర్స్ ఫస్ట్ టైం తెప్పించాను యాక్చువల్లీ. ఈ పౌడర్స్ ఏంటి అనేది ఈ కవర్లో ఉందన్నమాట. నేను తర్వాత చెప్తాను. మీరు అడిగితే చెప్తాను. కొంచెం ఉండాలి కదా సస్పెన్స్, అందుకని అలా ఉంచాను. ఎస్. ఏంటంటే నాకు ఇంట్లో కొన్ని ఐటమ్స్ కావాల్సి ఉన్నాయన్నమాట. చాలా ఐటమ్స్. బాబోయ్! ఇది కూడా పౌడరే. అది ఇది సేమే. ఎందుకు అలా ఇన్ని బుక్ చేశానో నాకే అర్థం కావట్లేదు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సర్లేండి.
తప్పదుగా బుక్ చేశాగా. ఏదో డబల్ ట్యాప్ నొక్కేసి ఉంటాను. ఇక్కడ కూడా మిస్టేక్. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఒకటి బుక్ చేశాక ఇంకోటి ఎలా బుక్ చేయాలి? చేయకూడదు కదా! చేసేసాను. అమ్మా! జాగ్రత్తగా కట్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఇది కూడా పోతదేదో. ఇవి డ్రై ఫ్రూట్స్ నట్స్ అండి. ఇవి హెల్త్‌కి మంచిదని చెప్పేసి ఇవి తెప్పించాను. ఓకే. ఏంటి ఇన్ని ఇచ్చాడు? ఓహ్! బేస్ కూడా ఇచ్చాడా? ఇంకా చెప్పాలి అంటే ఇదే చూద్దాం. ఇంకేం లేదు. అమ్మా! ఈ ప్యాకింగ్ ఏంటో గానీ సర్లే ఇది లాస్ట్ చూద్దాము. కొంచెం ప్యాకింగ్ తీయడం కష్టంగా ఉంది కాబట్టి. అవును, అందరూ మీ ఇంట్లో మీరు బయటికెళ్ళి మీరే షాపింగ్ చేస్తారా? లేకపోతే ఇలాగా ఆర్డర్ పెట్టేస్తారా అమెజాన్‌లో? నేనైతే ఆ 2 చేస్తాను. బయటికి వెళ్తాను. ఇక్కడ టైం లేకపోతే ఏమైనా ఆఫర్ నడుస్తుంటే మనకి అసలు చెయ్యి అస్సలు ఊరుకోదనమాట. నాకైతే వెళ్ళిపోద్ది. టక 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 అసలు ఈ మధ్య ఈ మధ్య ఏంట్లే అందరూ అలాగే ఉన్నారు దాదాపు. మనం చేతిలో ఖర్చు పెడితే నోట్స్ ద్వారా వామ్మో! ఇంత డబ్బులా అని చెప్పి చూసి జాగ్రత్తగా ఖర్చు పెడతాం. ఇలా ఇప్పుడు ఆన్‌లైన్ సిస్టమ్ వచ్చేసాక గూగుల్ పేలు, ఫోన్‌పేలు ఇంకా మనం కార్డ్‌లు అంటే టక్కని ఏముందిలే డబ్బులన్నట్టు ఇన్నిన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం. ఒక నోటు, 2 నోట్లు అవ్వాల్సినయల్లా 10 నోట్లు, 20 నోట్లు అయిపోతున్నాయనమాట. మీకు కూడా అదే పరిస్థితా? ఆ! ఇప్పుడు ఇది ఇయర్ పోడ్స్ అనమాట. మనకి అమెజాన్‌లో 8,000 అయితే ఆఫర్ మీద 1,600 చేంజ్ అబోవ్ వచ్చిందనమాట. అది తీసుకున్నాను. అండ్ ఇది ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. నాకొకటి అండ్ మా తమ్ముడికొకటి తీసుకున్నాను. 2 ఇయర్ ఫోన్స్. నాకు బ్లాక్ ఎందుకంటే ఆహ్, ఆల్రెడీ ఒకటి వైట్ ఉంది. ఎందుకో ఆఫర్ నడుస్తుంది కదా అని ఇంకోటి బ్లాక్ తీసుకున్నాను. ప్లస్ ఏంటంటే అది సరిగ్గా సౌండ్ లాగా అదొకలాగా వస్తుంది. చెవి నొప్పొస్తుంది. ఇదైతే బ్లాక్ కలర్ అయితే మనకి మురికంటినా కనపడదు. ప్లస్ మాకు మేకప్‌లో ఉంటాము ఎప్పుడు చూసినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ పోడ్సే మంచిది కాదండి. నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. నాకసలు ఇష్టం ఉండదు జనరల్‌గా. ఇంట్లో ఉంటే ఒక్కదాన్నే ఉన్నాను అంటే అసలు స్పీకర్ ఆన్ చేసే మాట్లాడతా. ఎవరైనా ఉన్నారు అంటే ఇలా మాట్లాడతా. అంటే వాళ్ళకి అవతలోళ్ళ వాయిస్‌లు, మన వాయిస్‌లు గజిబిజి అవ్వకూడదు. మన వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి. అదే షూటింగ్‌లో అనుకోండి అసలెవ్వరికీ డిస్టర్బెన్స్ ఉండకూడదు గాబట్టి మనం సైలెంట్‌గా ఇయర్ పాడ్స్ పెట్టుకొని మెల్లగా మాట్లాడుకోవడం ఇంకా సేఫు. మాట్లాడకపోయినా గూడా మనం వీడియోస్ చూడాలంటే అవతలోళ్ళకి పక్కనోళ్ళకి అస్సలు డిస్టర్బెన్స్ చేయాలనిపించదు నాకు. ఎందుకంటే మన ఎంటర్‌టైన్‌మెంట్ మనం చూసుకోవాలి. మన ఎంటర్‌టైన్ ద్వారా ఇంకో నలుగురు, 10 మంది అలా మన వల్ల డిస్టర్బ్ కాకూడదని జూస్తాను. అందుకని ఎస్పెషల్లీ షూటింగ్‌లో నేనేమైనా యూట్యూబ్ వ్లాగ్స్ చూసుకోవడానికి, చెక్ చేసిన వ్లాగ్స్ అది ఎడిటింగ్ చేసుకోవడానికి అండ్ ఏవైనా సాంగ్స్ వినడానికి, ఏమైనా వీడియోలు చూడడానికి ఇయర్ పాడ్స్. లేకపోతే నాకు ఇయర్ పాడ్స్ అంటేనే ఇష్టం ఉండదు. ప్రిఫరే చెయ్యను నేను. నాకు కానీ తప్పట్లేదు. అలాంటి వాళ్ళకే తప్పవన్నమాట ఇలాంటివి. ఇది మా తమ్ముడికనమాట. మా తమ్ముడు కూడా అంతే ఇయర్ పోడ్స్ నేను బుక్ చేసుకుంటుంటే నాకక్క అన్నాడు. సరేరా అని చెప్పేసి ఆఫర్‌లోనే ఉంది కాబట్టి తమ్ముడే కదా అని బుక్ చేశా. అదన్నమాట సంగతి. మీరు కూడా వీలైతే ఇయర్ పోడ్స్ మానేసి మీరు డైరెక్ట్‌గా వినడం బెటర్. కాల్స్ అయినా, ఆడియో సాంగ్స్ వినేటప్పుడైనా అని నా అభిప్రాయం. మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి. నాకైతే ఇది హెల్త్‌కి మంచిది అనే ఫీలింగ్ ఉంది. ఇయర్ పోడ్స్ లేకుండా. మన ఇయర్స్ కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి. ఈ మధ్య కాలంలో అందరికీ చూస్తున్నాం కదా! ఇయర్స్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇయర్ పోడ్స్ వల్లే అని నా అభిప్రాయము. సర్లేండి. ఇవన్నీ ఇంకా మీకెలా నచ్చుతదో అలా చేయండి. నా అభిప్రాయం మాత్రమే తెలిపాను ఇది. ఇది మరోలా అనుకోవద్దు. అండ్ ఇంకో ప్రొడక్ట్ ఏం తీసుకున్నానంటే కడక్ చాయ్ అంట. టీ కర్రీ లీవ్స్ మనం చక్కగా
చాయ్ చేసుకొని వేడిగా కడక్ చాయ్ తాగొచ్చు. ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇలాంటి ఈవినింగ్ తాగితే బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి, ఓ మై గాడ్, ఫట్ మనం అన్నీ తీసేసానా? 1 2 3 4 5 6 2 ఐటెంలు, డబల్ ఐటెంలు అవే తీసాను కాబట్టి అవి మళ్ళీ చూపించాను. అంటే ఏం పౌడరా అన్నది మీకు అడిగితే చెప్తానన్నాను. కామెంట్స్లో అడగండి ఏం పౌడర్ ఏంటన్నది. నెక్స్ట్ నేను చెప్తాను మళ్ళీ ఏంటి అనేది, దేనికి యూజ్ అనేది. ఇంకొకటి ఏంటి అంటే ఇది చూడలేదు. ఫైనల్గా లాస్ట్ ఇది ఏంటని చూసేద్దాం. నెక్స్ట్ ఇంకా చాలా వచ్చే ఉన్నాయన్నమాట. 2-3 రోజుల్లో వస్తే అవి కూడా దీంట్లో యాడ్ చేసేసి అటాచ్ చేసి పెట్టేస్తాను. లేకపోతే ఇది మరీ ఐటమ్స్ అన్నీ ఒకేసారి చేస్తే బెటర్. మళ్ళీ వేరే ఐటమ్స్ వేరే వీడియో ఎందుకు అనిపిస్తుంది అంతే. చాలా ఐటమ్స్ వచ్చేవి ఉన్నాయన్నా కాబట్టి మీతో ఈరోజు ఇంకా అన్ని ఐటమ్స్ రాలేదు. యాక్చువల్లీ ఇది చాపర్ అనమాట. ఆనియన్స్ కానీ ప్లస్ క్యారెట్ కానీ కీరా కానీ మనం ఏమైనా సలాడ్లా తినడానికి చిన్న ముక్కలు అవసరపడతాయి కాబట్టి మనం తినడానికి చిన్న ముక్కలు అయితే చాలా ఈజీగా తింటాం కదా వెజ్ సలాడ్స్ అలాగా. అందుకని చెప్పి బాగుంటుంది అనిపించి తీసుకున్నాం. యాక్చువల్లీ అందరూ యూజ్ చేయాల్సిన ఎక్కువ ఆనియన్స్ యూజ్ చేయొచ్చు. ఇది మనందరూ కూడా మనం ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా కష్టపడతాం కాబట్టి ఆనియన్స్ ఎన్నైనా కూడా టపటపమని పొట్టు తీసుకొని 4 ముక్కలు ఇందులో పడేసామంటే టక్ మన మెత్తగా అయిపోతాయి. ఏ కర్రీ అంటే ఆ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. దీని గురించి యాక్చువల్లీ ఇది చాలా బాగుంది ఐటమ్ అని చెప్పేసి ఒక ఆవిడ చెప్పారు. ఎవర్రా అనుకుంటున్నారా? మీ అందరికీ చాలా ఇష్టమైన ఆవిడ, మన త్రినేనిలో గాయత్రీదేవిగా చేస్తున్నారు కదా, ఆవిడ చెప్పారనమాట, నిహారిక గారు. ఇది చాలా బాగుంది భావన గారు, మీరు కూడా యూజ్ చేయండి. అప్పుడప్పుడు మీరు డైట్ చేస్తున్నారు కదా, అందులో సలాడ్స్ తినడాలంటే ఈజీగా మీకు ఇందులో చిన్నగా అయిపోతే మీరు ఈజీగా తినడానికి బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. నేను సలాడ్స్కనే కాకుండా ముఖ్యంగా ఆనియన్స్ కూడా సన్నగా తరిగేసేసుకొని చక్కగా కర్రీలోకి, ఫ్రైలోకి, పులుసులోకి అన్నిటిలోకి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇంకా నేను వాడలేదు, వాడాక ఎలా ఉందనేది కూడా మీకు రివ్యూ ఇస్తాను. ఆవిడ బాగుందన్నారు కాబట్టి ఫిక్స్ అయిపోయాను, బాగుంటుంది అని ఫిక్స్ అయిపోయి తీసేసుకున్నాను. నాకు కూడా నచ్చింది. యాక్చువల్లీ ఆవిడ ఫోన్లో నాకు చూపించి నాకు లింక్ పంపించారు నేను బాగుందనగానే. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రీదేవి గారు అండ్ అవర్స్ నిహారిక గారు, మా నిహారిక గారు అనమాట. ఆ రోజు ఇవి ఐటమ్స్ రాలేదు, అమెజాన్ నుంచి రావాలని కొన్ని చూపించాను కదా, కంటిన్యూటీ డ్రెస్, కంటిన్యూటీ ప్లేస్ చేస్తే బాగోదు కదా, కొంచెం డిఫరెంట్గా మళ్ళీ షూటింగ్ కాదు కదా ఇది, కంటిన్యూటీ డ్రెస్ వేసుకొని చేయడానికి. అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ 4 రోజుల తర్వాత వచ్చినాయి కాబట్టి వేరే డ్రెస్లో కనిపిస్తున్నాను. అండ్ మనం ఇప్పుడు ఏమేమి వచ్చినాయో చూసేద్దాం. ఇంట్లో అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అన్నమాట ఇది. ఇది మీకు కూడా ఎంతో యూస్ఫుల్ అవుతుంది. అరే రే పెద్ద చిక్కే వచ్చి పడింది మనకి. ఈ ప్యాకింగ్లు ఇప్పడమే పెద్ద తలకాయ నొప్పి కదా. ఎస్, లాగేసాను. ఇది మనం ఇందులో కట్ చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. క్యారెట్ కానీ ఇవన్నీ ఇలా ఇందులో ఉన్నాయన్నమాట. మనకి 1 by 1 మధ్యలో ఇంకోటి పెట్టుకొని ఇది కూడా పెట్టుకోవచ్చు. కట్ చేసిన క్యారెట్స్ కానీ కట్ చేసిన కూరగాయలు కానీ అలా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనకి స్టోర్ చేసుకునే బాక్సెస్ అన్నమాట ఇవి. అలా నేను కరివేపాకు కానీ కొత్తిమీర కట్టలు కానీ పుదీనా కానీ అన్నీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనము
విడిగా టమాటాలు కూరగాయలు కొంటాం కదా, ఒక హాఫ్ కేజీ పట్టేస్తాయి ఇందులో ఈజీగా. హాఫ్ కేజీ అబవ్ పడతాయి. ఇదిగోండి, ఇందులో బెండకాయలు వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కూరగాయల సెట్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు నాకు ఫ్రిడ్జ్లో ఇలాంటి టైప్ బాక్సెస్ లేవు, అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. వీటి వల్ల మనకి చాలా యూజ్ ఉంది. ఏంటంటే ఇవి స్టాండ్స్ రావడం వల్ల మనకి కూరగాయలు వేసాక తడి కానీ చెమ్మ కానీ ఉంటే అడుక్కి వెళ్ళిపోద్ది మనకి. దానివల్ల కూరగాయలు పాడవవు. మనం కడిగేసి నీట్గా అది ఆరిపోగానే ఇందులో పెట్టుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటాయి అవి. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. మీకు అమెజాన్లో కొట్టేస్తే ఆర్గనైజర్ బాక్సెస్ అంటే వచ్చేస్తాయి. ఈ బాక్సుల వల్ల మనకి ఏంటంటే 1 by 1 ఎక్కడ పోయింది అనేది కనపడకుండా ఉంటాయి కదా. మనం చాలా ఐటమ్స్ కూరగాయలు అవి ఇవి తెస్తాము, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఆలుగడ్డలు అన్నీ అవి ఇవి అన్నీ ఉంటాయి. దీనికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటెం పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా 1 by 1 ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకోవచ్చు. మనకి బరువు లేదు కాబట్టి ఇది పడిపోతుంది. బరువు ఉంటే ఒకదాని మీద ఒకటి అలా నిల్చుంటుంది. ప్లస్ నేను మూతలు కూడా సరిగ్గా పెట్టలేదు. ఇది కూడా అంతే. వీటిలో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఎనీవన్, ఎగ్స్ అంటే ఎగ్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఏ కూరగాయలైనా పెట్టుకోవచ్చు. ఆకుకూరలు కూడా మనకి మట్టి ఉంటుంది కదా, ఒకవైపు కాడలన్నీ కట్ చేసి ఇందులో పెట్టేసుకోవచ్చు. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా మీ ఇంట్లో కావాలి అనిపిస్తే, యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటే మీరు కూడా తీసుకోండి అమెజాన్లో ఆర్డర్ పెట్టేసి. ఓకే, నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. ఓ మై గాడ్, అంటే నాకు చాలా డైలీ యూస్ఫుల్ అయ్యేది. ఆల్రెడీ మీకు కూడా ఉండే ఉంటుంది. ఇది ఎక్కువగా నేను వ్లాగ్స్ అవి చేస్తాను కాబట్టి సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను అనమాట. ఒక మంచి క్వాలిటీ ఉన్నది, బాగున్నది తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ నా దగ్గర ఉన్నాయి, అన్నీ బుల్బుల్లి హ్యాండ్తో ఇలా సరిగ్గా రావట్లే, ఇలా పడిపోతుంది అనమాట. ఇలా తీస్తే ఇలా పడిపోతుంది. అది కొంచెం క్వాలిటీ ఉన్నది తీసుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాను. కొంచెం బరువుగానే ఉంది నాలాగా. వావ్, నిజంగా రియల్గా క్యూట్గా బాగుందబ్బా. ఇలాగా అంటే అలా తిప్పుకోవచ్చు మనం. ఇలా పెట్టుకొని మనకి రిమోట్ కూడా ఇచ్చాడు. రిమోట్ ఉంది ఇక్కడ. సెల్ఫీ స్టిక్ అనమాట. నాకు బాగా యూస్ఫుల్ అయ్యేది, మీ అందరికి కూడా యూస్ఫుల్ అయ్యేది, బాగుంటుంది అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. అండ్ మనం ఇక్కడ ఫోన్ పెట్టేసుకొని ఇలా 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 వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ దీనికి స్టాండ్ జరుపుకోవచ్చు అనుకుంటున్నాను. మేబీ అలానే తీసుకున్నాను. వాయమ్మ ఉంది, కంగారు పడ్డాను లేదేమనుకొని. ఇదిగోండి వచ్చేసింది. మనం దీన్ని స్టాండ్ పైకి లాగొచ్చు. ఓ నైస్. ఇలా పెట్టుకొని నేను అన్నీ ఇలా మాట్లాడచ్చు. బాగుంది. ఇది మేబీ ఇంకా బాగా జరపాలి. ఎలా జరపాలో అర్థం కావట్లా. దీని గురించి రీసెర్చ్ చేసి మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. వద్దులేండి, జరుపుకునేది ఎలాగో చూసుకొని వాడుకుంటాను. ఏంటబ్బా ఎక్కడ జరుగుద్ది నాకు అర్థం కావట్లేదు. ఇది ఇంతేనా? నేను లింక్ చూసుకోవాలి అర్జెంటుగా అమెజాన్లో. ఓకే, నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎవరింట్లో ఇది లేనిది ఉంటుందండి? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది సెల్ఫీ స్టిక్ కదా. మీ ఇంట్లో ఉందా? మీ ఇంట్లో ఉందా? మా ఇంట్లో అంతకుముందు చిన్నది వాడేదాన్ని. ఆ సెల్ఫీ స్టిక్ 200 అనమాట. ఇది 2000కి దగ్గరగా ఉంది. 1998. ఎస్, ఇదైతే స్ట్రాంగ్గా ఉంటే తొందర పాడవకుండా ఉంటుంది, ఇలా నిలబడినా కూడా కింద పడకుండా ఉంటుందని ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే అమెజాన్లో నాకేదో 2 ట్రాక్లు వచ్చేసి కొంచెం మంచి డిస్కౌంట్ ఆఫర్లో కనిపించిన ట్రాక్లు కొనుక్కున్నాను, నైట్ వేరు. అవేంటో చూసేద్దాం.
ఏదో ఫస్ట్ టైం అనమాట అమెజాన్లో ట్రాక్లే కొనడము. మరి నాకు ఎలా సరిపోతాయలేదు మనకు తెలియదు కానీ ఓయమ్మో సరిపోతాయిలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాకింగ్కి బాగుంటాయి అనిపించి తీసుకున్నా. ఈ మధ్య పెద్ద వాకింగ్ చేసేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి కొంచెం అప్పుడప్పుడు డైటు అప్పుడప్పుడు వాకింగ్ చేస్తున్నాను. బాగా తగ్గాలి. తగ్గినప్పుడు మీకు అది ఎలా తగ్గానో అప్పుడు చెప్తాను. తగ్గకుండా ఏం చెప్పినా నువ్వు తగ్గా మా ముందు నువ్వు తగ్గాక చెప్పంటాను నన్ను. అందుకని చెప్పేసి అంతేగా అంతేగా ఆ వ్లాగ్ తర్వాత చేద్దాం నేను తగ్గాక. అండ్ ఈ ట్రాక్స్ బాగున్నాయి, చక్కగా మనకు కావాల్సిన కలర్స్ బ్లూలు ఉన్నాయి, ఇది లైట్ పింక్, థిక్ పింక్ కూడా ఉంది, ఇంకా వైట్ ఉంది, క్రీమ్ ఉంది, అన్ని ట్రాక్లు ఉన్నాయి అన్నమాట. మనకి షూస్ తగ్గట్టు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ట్రాక్లు. అమెజాన్లో మీరు కూడా ట్రై చేయండి, బాగున్నాయి. అరే అమెజాన్ ప్రమోషన్ అని మాత్రం అనకుండా, మా వాడికి ఏం తక్కువ, అమెజాన్ వాడు మనకి ప్రమోషన్లు ఏం తీసుకోడు. మనం సరదాగా నేను ఏం షాపింగ్ చేస్తున్నాను అని చెప్పి చెయ్యాలనిపించి ఈ వ్లాగ్ చేస్తున్నాను. వామ్మో దీంతో పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడింది. ఇంత ప్యాకింగ్ ఇచ్చాడు. అమ్మయ్య మొత్తానికి తీసేయడం అయిపోయిందమ్మా బాక్స్. బాబో ఇంకో బాక్స్ వచ్చింది. ఇంత పెద్ద ప్యాకింగే మళ్ళీ. అమ్మయ్య ఇది కొంచెం తొందరగానే వస్తుంది ఈ బాక్స్. అమ్మయ్య మొత్తానికి కింద పడేసానమ్మా. ఒక బాక్స్ అయితే బతికిచ్చాడు దేవుడు. ఇంకో బాక్స్ ఉంటుందేమో అనుకున్నాను. అమ్మయ్య ఏంటా అనుకుంటున్నారు కదా, కుక్కర్లు అనమాట. చిన్న కుక్కర్ దగ్గర నుంచి మీడియం సైజ్, కొంచెం పెద్దది. అంటే ఇప్పటివరకు కుక్కర్ లేక కాదు, సిల్వర్ కుక్కర్లు ఉంటాయి కదా మనకు, అల్యూమినియం కుక్కర్స్, అవి వాడేదాన్ని. ఈసారి స్పెషల్గా స్టీల్ వాటిల్లో మంచిదిలే, కొంచెం హెల్త్ కాపాడుకుందాం అందరూ, అవి బాగాలేదు, మంచిది కాదు, అది హెల్త్కి మంచిది కాదు అందులో కుక్ చేసుకోవడం వల్ల అంటూ ఉంటున్నారు చాలామంది. మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మలు, మా అమ్మ దగ్గర నుంచి అందరూ అవే ఆ కుక్కర్లే వాడాము. ఇప్పుడైతే కొత్తగా స్టీల్ కుక్కర్లు మొదలు పెడదాం అనిపించింది. స్టీల్ కుక్కర్ వేసుకుని ఇది లాస్ట్ సైజ్ చిన్న కుక్కర్ అనమాట. ఇది మీడియం సైజ్ కుక్కరు. దీనికి మూత ఇవ్వలేదు ఇంటి వీడు, దీనికి ఇచ్చాడు. ఓకే మేబీ ఈ మూత రెండిటికి సెట్ అయ్యే సైజ్ అనుకుంటా, అందుకనే రెండిటికి కలిపి ఒకటే మూత వచ్చింది. కానీ నిజంగా చెప్పాలంటే బాగా వెయిట్ ఉంది, బాగా అనిపిస్తుంది. ఒకటి తీద్దాం. ఇదైతే మీడియం సైజ్ కుక్కరు, కాకపోతే రెండిటికి ఒకటే మూత మ్యాచ్ అయిద్దో లేదో చూద్దాం. అరే నాయన ఈ ప్యాకింగ్ ఏందిరా బాబు, ఈ ప్యాకింగ్ వల్ల నాకు బ్లడ్ కూడా వచ్చింది చూసారా నైఫ్తో. అంటే ప్యాకింగ్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ పాడైపోతాయి కదా అటు ఇటు, కాబట్టి ఇలాగే కరెక్ట్ వాళ్ళే. యా బాగుంది. దీనికి కూడా సెట్ అవుద్దో లేదో చూసేద్దాం. అమ్మయ్య ఇది ఇచ్చాడా లేదా అనుకున్నాను, ఇచ్చాడు. దీనికి దానికి ఒకటే మూత, బాగుంది కదా, రెండిటికి ఒకటే మూత వచ్చి బాగుంది. మనకి ఒక బుల్లి సైజ్ ఫ్యామిలీ 3-4 మెంబర్స్కి బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఇందులో, చికెన్ బిర్యానీ కదా. 5 లీటర్స్ అనుకుంటా ఇది. అంటే నాకు గుర్తులేదు, కాకపోతే 3 రకాలు బాగున్నాయి అని చెప్పేసి కొంచెం అమౌంట్ కూడా డిస్కౌంట్లో వస్తుందని చెప్పి తీసుకున్నాను. మీ కనుక ఈ కుక్కర్స్ నచ్చినాయి అంటే స్టీల్ ఒక్క మెసేజ్ చేయండి చాలు. వీటన్నిటిలో ఏది నచ్చింది ఫస్ట్ నుంచి, కొన్ని తీసాను కదా ఫస్ట్ అంతకుముందు, ఆ ఐటమ్స్లో ఏది నచ్చింది, ఈ ఐటమ్స్లో ఏది నచ్చింది, ఇవి నచ్చినాయి, ఏది నచ్చిందో మీకు బ్లాగ్లో కింద కామెంట్స్ చేయండి. అండ్ మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ ఉంటే వీటిల్లో మీరు కూడా
అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి. అక్కడే ఆర్డర్ పెట్టుకోవాలని లేదు, స్టీల్ షాప్లో అయినా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. మీకు నచ్చితే యూస్ఫుల్ ఉంటే ఎక్కడైనా మీరు కూడా కొనవచ్చు. అది మీకేమైనా యూస్ఫుల్ ఉంటుందేమో అని చెప్తున్నాను అంతే. యాక్చువల్లీ కంటిన్యూటీ డ్రెస్ లేదు, కానీ ఫస్ట్ వీడియోలో మనం ఫస్ట్ 2 minutesలో నేను ఇది చూపించాను కదా, ఈ మిక్సర్ని నేను మీకు మిక్సర్ కూడా అంటారు, సారీ, చాపర్ని అప్పుడు చూపించాల ఓపెన్ చేసి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూద్దాం. అంటే నేను కూడా చూడలేదు, నా ఫ్రెండ్ చెప్పారు కాబట్టి నేను తీసుకున్నాను. అంటే నచ్చింది, ఆవిడ బాగుందని చెప్పారు, అందుకని చెప్పి. ఇందులో మనకి మనం ఏం కావాలంటే అవి డైట్కి సంబంధించి ఎక్కువ ఉపయోగపడతాయి. ఆనియన్స్ అయినా కోసేసుకొని, ఆనియన్స్ అయినా ఉల్లిపాయలు పొట్టు తీసేసుకొని మధ్యకి 2 ముక్కలు కోసేసుకొని ఇందులో వేసేసుకొని, ఇందులో వేసుకున్నాక ప్లగ్ పెట్టేసుకొని జస్ట్ ఇలా అంటే టక్కన తిరుగుద్ది అనమాట. జస్ట్ మీకు ఇంకో వీడియో దీనికోసం సరదాగా చేసి చూపిస్తాను. ఏంటంటే మనం క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఆలు కానీ అండ్ కీరా కానీ ఏవైనా కూడా సన్న ముక్కలు అయిపోతాయి చేసి మనం ఇలా అనేస్తే మనకి డైట్ ఫుడ్కి అయితే చాలా సన్న పీసెస్ బాగా వచ్చేస్తాయి. మనం కూరలకైనా ఆనియన్స్ పెట్టేసుకొని జస్ట్ 1, 2 అంతే, అయిపోయింది. కొంచెం 2 సార్లు అంటే అయిపోతుంది, మెత్తగా చిన్న పీసెస్ వచ్చేస్తాయి. నా ఫ్రెండ్ అలాగే చెప్పారు. మీకు క్లియర్గా అలాంటి వీడియో కావాలి అంటే నేను ఏం చేస్తాను ఒకసారి మీరు కింద కామెంట్ రూపంలో అడిగితే నేను ఇంకొక వీడియో చేస్తాను దానికి. ఓకే అండి, మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేస్తేనే మంచి వ్లాగ్స్ తీయగలను, మంచి వీడియోస్ పెట్టగలను. అండ్ నెక్స్ట్ మంచి వ్లాగ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.